అందరికీ శనార్థులు. ముందుగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ ఏడాది మీ అందరూ మంచిగా ఉండాలని, మీరు అనుకున్న పనులు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ముందుగా హెడ్లైన్స్ పోదాం పారి. బగ్గ మందు తాగిండు, బండి ఆపినందుకు పోలీసునే కొట్టిండు. న్యూ ఇయర్ రోజు మందుబాబుల జోరు, తెలంగాణలో బగ్గ అయింది లిక్కర్ సేలు. మొన్ననే 80 కొత్త బస్సులు స్టార్ట్ చేసిర్రు, అయినా గానీ పొట్టు కొట్టుకుంటున్నారు. 200తోని బిర్యానీ తిన్నాడు, 7 లక్షల కారు గెలుచుకున్నాడు. 31 తారీఖు నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, తాగి రోడ్ల మీద చక్కర్లు కొడతారు అని పోలీసు వాళ్ళు 2-3 దినాల ముంగటికెళ్ళే చెప్తున్నారు. కానీ కొంతమంది మందుబాబులు నన్నెవరు పట్టుకుంటారు, నేను తోపు, నేను తురుము అని రోడ్ల మీద బండ్లు వేసుకొని బుర్రుమని తిరుగుతుర్రు. సరే తిరిగితే తిరగాలి, కానీ బండి ఆపినందుకు పోలీసు అన్నను చూడుర్రు ఎట్లా కొట్టిండో, ఇంత బలుపు ఆయనకి. ఇక ముందుగాళ్ళకెళ్ళే పోలీసు వాళ్ళు చెప్తానే ఉన్నారు, 31 తారీఖు మాపటీలు తాగకుర్రి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటది, పట్టుకుర్రి అంటే మీ పని కథమే, తాగేది ఉంటే ఇంట్లో కూర్చొని తాగుర్రి అని. కానీ కొంతమంది మందుబాబులు నన్నెవరు పట్టుకుంటారు, ఎన్ని చూడలేదు గిసువంటివి, పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి ఎన్నిసార్లు తప్పించుకోలేదు అని బగ్గ దాగి పోలీసు వాళ్ళకు దొరికిర్రు కొంతమంది మందుబాబులు. నేను కూడా 2 దినాలకెళ్ళి మొత్తుకుంటూనే ఉన్నా, తాగితే ఇంట్లో తాగుర్రి, బయటికి పోయి తాగకుర్రి అని చెప్తే ఇన్నరా, ఇన్లేదు. అగో గీ కథ చూడుర్రి, పాత బస్తీలా బగ్గ దాగి ఏం చేసిండో ఓ మోతావరి. చూసిరా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా బండిని ఆపితే పోలీసు అన్న చెంప మీద పళ్ళు మని వీకిండు. బండి ఎందుకు ఆపినావు, నీ అయ్య జాగిరా అని పోలీసు వాళ్ళ మీద రెచ్చిపోయిండు గీ మహేంద్ర సింగ్ అనేటోడు. మరీ గింత బలుప, తాగి బండి నడిపి నువ్వు చేసిందే అర్థమైన పని, మళ్ళా పోలీసు వాళ్ళ మీద నీ రుబాబేందా? తాగింది దిగినాక బొక్కలు ఇరగొట్టురు సార్లు, అప్పుడు తెలుస్తది పెద్ద మోతవారి అనుకుంటుండు. ఇక ఇప్పుడు గీ వీడియో చూడుర్రి. చూసిర్రా ఇచ్చంత్రం, బగ్గ తాగి తప్పించుకోనికే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకురా మీకు ఇన్ని కష్టాలు, తాగుడెందుకు, తాగి బండి మీద బయటికి వచ్చుడెందుకు, గిట్లా అందరు ముంగట ఇజ్జత్ తీసుకున్నాడెందుకు? ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది పోర్రి. డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 15,000 రూపాయల జరిమానాతోని 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరించినా కూడా మందుబాబులు మారలేదుల్లా. ప్రతిసారి 31 తారీఖు మాపటీలు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుడు కామనే. మరి ఈసారి హైదరాబాద్లో ఎన్ని బండ్లు దొరికినాయి, ఎంతమంది మీద కేసులు అయినాయి, అందులో ఆడోళ్ళు ఎంతమంది, మొగోళ్ళు ఎంతమంది, అన్నీ చూసేద్దాం పారే. హైదరాబాద్ లో 31 తారీఖు సుక్క దాగి సరదాగా బయటికి పోయి ట్రాఫిక్ పోలీసు వాళ్లకు 1241 మంది దొరికిరటనుల్లా. ఇచ్చంత్రం ఏందంటే అందులో 2 ఆడోళ్లు కూడా ఉన్నారట. ఇక మాదాపూర్ లో 98 కేసులు, రాయదుర్గంలో 45, గచ్చిబౌలిలో 86, నార్సింగిలో 81, రాజేందర్ నగర్ లో 57, చేవెళ్లలో 37, శంషాబాద్ లో 67, షాద్ నగర్ లో 33, మియాపూర్ లో 253, కూకట్పల్లిలో 123, బాలానగర్ లో 70, జీడిమెట్ల 80, అలవాల్ లో 73, కేపీహెచ్పీ లో 75, మేడ్చల్ల 63, మొత్తం 1241 కేసులు నమోదైనయటనుల్లా. ఇక 2 పయ్యాల బండ్లు 938 దొరికితే 3 పయ్యాల బండ్లు అంటే ఆటోలు 21, 4 పయ్యాల బండ్లు 275, హెవీ వెహికల్స్ 7 దొరికినాయట. ఇక వాళ్ళ చలాన్లు చూసి ఒకటేసారి తాగింది మొత్తం దిగిందంటే నమ్ముర్రి. 1,000 రూపాయలు పెట్టుకొని ఒక కాడ కూర్చొని బగ్గ తాగి పొద్దుగాలనే లేచి ఎవరింటి కాలు పోతే అయిపోతుండే కదా అని అనుకుంటున్నారట మందుబాబులు. మరి ఆడోళ్ళు కూడా తాగి పోలీసు వాళ్ళకు దొరికిరంటే ఎక్కడ పోతుందో ఏందో పోరి సమాజం.
పగడ్బందీగా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయని చెప్పినా ఇంతమంది దొరికిర్రంటే అసలు ఏ రూల్స్ పెట్టకపోతే ఇలా పరిస్థితి ఏందో ఏమో పోరి. ఫ్లైఓవర్లు మూసేసి పోలీసు మంచి పని చేసిర్రు, లేకపోతే తాగుడు ఎక్కువయ్యి ఆ ఫ్లైఓవర్ల మీదనే పండుకుంటున్నానేమో మందుబాబులు. ఆ గిదుల్లా న్యూ ఇయర్ ముచ్చట. దొరకనోళ్ళు దొరలైతే దొరికిన వాళ్లకు ఫైన్లు, జైలు కూడా తప్పలేదు. ఎప్పుడు మరిసినా అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. తెలంగాణలో ఏం చేద్దామన్నా కూడా సుక్క ముక్క ఉండాలి. పుట్టినరోజు, సచ్చినరోజు, పండుగ, పబ్బం ఏమైనా సరే సుక్క ఖచ్చితంగా ఉండాలి. మామూలు దినాలలోనే మందుబాబులు జోరుగా మందు తాగుతారు. మరి డిసెంబర్ 31 తారీఖు ఎట్లా తాగుతారు చెప్పుర్రి? మొత్తం మందమ్మకం తెలంగాణలో ఎంత అంటే పండుగ ఏదన్నా సరే తెలంగాణలో బీర్లు పొంగియాలే, మందు ఏరులై పారాలే. పుట్టినరోజు, సచ్చినరోజు, పండుగ, పబ్బం ఏదన్నా గాని తెలంగాణలో మందు పొంగిచుడే ఉంటది. అదేదో సైన్మల మందంటే మాకు అలవాటు కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అన్నట్టు కొత్త సంవత్సరం మందు అమ్మకాలు ఒక రేంజ్లున్నాయి పోరి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మందు అమ్మకాలల్లా తెలంగాణ దుమ్ము లేపిందుల్లా నిన్న ఒక్క దినమే 19 ప్రభుత్వ డిపోలకెళ్లి 1,30,000 కేసుల లిక్కరు, 1,35,000 కేసుల బీర్ల అమ్మకాలు జరిగినాయట. నిన్నొక్క దినమే సర్కారుకు 125 కోట్ల ఆదాయం వచ్చిందట. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావుడుతోనే మధ్యాహ్నంకెళ్లే వైన్స్ల కాడ జనాలు జాతర చేసిర్రు. 3 దినాలల్లా లిక్కర్ అమ్మకాలు ఆకాశాన్ని అంటుకున్నాయి. డిసెంబర్ 29, 30, 31 తారీఖులల్లా 658 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగినాయట. మొత్తం 3 దినాలల్లా 4,76,000 లిక్కర్ కేసులు, 6,31,000 బీర్ కేసులు అమ్ముడైనాయట. ఇక ఈ 3 దినాలల్లా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చిందటనుల్లా. ఆంధ్రాలో 21 దినాలకెళ్ళి అంగన్వాడీలు నిరసనలు చేస్తున్నా కూడా జగనాలు సారు వాళ్ళని అసలే పట్టించుకుంటలేడు. నువ్వు అంత మొండిగుంటే మేము నీకన్నా మొండోళ్ళం సారు, అసలు తగ్గేదేలే అనుకుంటా వినూత్న పత్రం ఎవరికిచ్చిర్రో చూడుర్రి. 21 దినాల సందే అంగన్వాడీలు నిరసనలు చేసుకుంటా మంత్రుల ఇల్లులు ముట్టడి చేసినా కూడా జగనాలు సారు చెవు మీద పేను వాడతలేదు. ఏదో ఒక కొత్త రకంగా దినా వాళ్ళు నిరసనలు చేస్తూనే ఉన్నారు. పక్క రాష్ట్రాలలో వాళ్ళ నిరసన చూసి అయ్యో అంటున్నా కూడా జగనాలు సారు మాత్రం మౌనంగానే ఉంటున్నాడు. మరి అలా ఏ తీరుగా నిరసన చేస్తున్నారో చూడుర్రి. అగ చూసిర్రా, జగనన్నకు నువ్వన్న చెప్పన్నా బసవన్న అనుకుంటా నినాదాలు చేస్తున్నారు. అగో ఏమో ఇస్తున్నారు గంగిరెద్దుకు. అంగన్వాడీ అక్కలు వినతి పత్రం ఇచ్చిరు గంగిరెద్దుకు. చూసిర్రా, ఆ గంగిరెద్దు కూడా మంచిగా తలకాయ ఊపుతుంది. అగో అక్కేదో మాట్లాడుతుందంట, ఇనుర్రి. రిటైర్మెంట్ కావాలని, గ్రాడ్యుయేట్ కావాలని అడుగుతున్నాం సార్. ఈ గ్రాడ్యుయేట్ కనీస వేతనం ఇవ్వలేనప్పుడు మాతోటి రేపొద్దున ఏ విధంగా ఓట్లు వేయించుకుంటారు సార్? మేము ఇది ఒకటే క్వశ్చన్ వేస్తున్నాం. మా ఓట్లు అవసరం లేదు అనుకుంటే మా సమస్యలు పరిష్కారం చేయరా మీరు? మా సమస్య కానీ పరిష్కారం చేయని పక్షంలో రేపొద్దున ఖచ్చితంగా మేము ఓటుతోటే మేము చెప్తాం సార్. దయవుంచి మీ అంగన్వాడీ వాళ్ళు కూడా ఆడపడుచులమేను, మీ అక్క చెల్లెమ్మలో నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాను అన్నటువంటి జగన్ గారు, మీరు ఆడపడుచులు వీళ్ళందరూ ఏ సమస్య వచ్చినా సరే అందరికీ కూడా చేదోడుగా అన్నయ్య గాను, తమ్ముడు గాను, మామయ్య గాను బటన్స్ నొక్కి వేస్తున్నారే. మరి అంగన్వాడీ టీచర్స్ కనిపించటం లేదా? మాకు కూడా మీ యొక్క బటన్ నొక్కి మంచి తీపి కబురు. ఈ సంవత్సరం 23 అంతా మాకు అంగన్వాడీలకి చేదు సంవత్సరం సార్.
24వ సంవత్సరం అయినా స్వీట్ కబుర్తోటి చెప్తారని, మాకు మంచి వార్త ఇస్తారని, కనీసం పెద్ద పండుగ సంక్రాంతి అంటే ఎక్కడెక్కడ లేని చుట్టాలు అందరూ కూడా విలేజ్లకి గ్రామాలకి వస్తారు. మంచి పంట పాడితోటి ఉన్నట్టు దేశంగా కాబట్టి ఆ సంక్రాంతి పండుగకైనా మేము మా పిల్ల పాపలతోటి పండుగ చేసిన భాగ్యాన్ని కలిగించమని కోరుతున్నాము. మా మొరని ఆలకించమని ఈ రోజు గంగిరెడ్డి డూడు బసవన్ గారు కూడా మా యొక్క వినతి పత్రం ఇచ్చాము. ఇన్నరా 21 దినాలకెళ్లి నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మచిలీపట్నం కలెక్టరేట్ల నిర్వహిస్తున్న నిరసన దీక్షలు చేస్తున్నారు. ధర్నా చౌక్ ల నిరసన దీక్షల పాల్గొన్న మచిలీపట్నం ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లతోనే వినతి పత్రాన్ని గంగిరెద్దుకు అందించిర్రు. పండుగలు పబ్బాలను సైతం పక్కన పెట్టి సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం కనీసం స్పందిస్తలేదని అంగన్వాడీలు గోస ఎల్లబుచ్చుకుంటున్నారు. దేనికైనా అదృష్టం ఉండాలుల్లా. బిర్యానీ తిని కారు గెలుచుకున్నాడు పోర్రి. బిర్యానీ తినుడేంది, కారు గెలుచుకున్నాడేంది? చెప్పేదేదో సరిగ్గా చెప్పరా వారి అంటారా? చూడుర్రి మీరే. అయినా బిర్యానీ తిని కారు గెలుచుకున్నాడు పోర్రి. దేనికైనా అదృష్టం ఉండాలి కదా అనుల్లా. మనకు రాదు పాట అదృష్టం. ఏంది ఈడీడే మాట్లాడుకుంటుండు పిచ్చి గిట్ట లేచిందా అని గరంగా ఆకుర్రి. ముచ్చటేందో చెప్తే మీకు కూడా లేస్తుంది పిచ్చి. ఆ ముచ్చట చెప్పే ముందు ఈ వీడియో అయితే చూడుర్రి. రాహుల్ 7858024653. ఎప్పుడు తిన్నారండి? హలో, ఎప్పుడు తిన్నారండి? ఎప్పుడు తిన్నారు బిర్యానీ? ఓకే ఓకే. మీకు ఐడియా ఉందండి రోబోలో బిర్యానీ తింటే కారు గెలిచిన అవకాశం ఉందని? కూపన్ వేస్తారా? కూపన్ వేసి అనుకున్నారా రోబో కారు వస్తుందని ఏమన్నా? అదేమి లేదంటే అంతమందిలో మనకే వస్తుందండి. అంతమంది చాలా మంది వేస్తారు కదా. మీరు ఎక్కడండి? మీరు ఏ ఊరు మీది? మీరు ఏ ఊరండి? ఓ సూపర్ అండి. ఓకే ఓకే. ఎక్కడ ఇప్పుడు వస్తారు అక్కడ రోబో కాడికి? విషయం ఏమంటే మీరు లక్కీ విన్నర్ అండి, కారు గెలుచున్నారు. రోబో మన బిర్యానీ తింటే కారు గెలిచిన అవకాశం అంటూ మీరు కారు గెలిచిన కంగ్రాచులేషన్స్ అండి. మీరు కారు గెలుచుకున్నారండి. నిజంగా అంటే నిజంగా అండి. చూసిర్రా ముచ్చట మీకు కూడా సమజైనట్లుంది కదా. ఒక్క బిర్యానీ తిని 7 లక్షల రూపాయల కారు గెలుచుకున్నాడు రాహుల్ అనేట ఆయన. తిరుపతిలో రోబో హోటల్లో నిర్వహించిన బిర్యానీ లక్కీ డ్రాల రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మ్యాగ్నెట్ కారు ఉచితంగా పొందిండు. సెప్టెంబర్ నెలలో రోబో హోటల్ వినూత్న స్కీమ్ పెట్టింది. హోటళ్ల బిర్యానీ తిన్న ప్రతి ఒక్కళ్లకు కూపన్ ఇచ్చింది. ఏం లేదన్నా 23,000కు మీదనే కూపన్లు వచ్చినాయి. నూతన ఏడాది అవుడుతోని లక్కీ డ్రాప్ తీసిర్రు. తిరుపతికి చెందిన రాహుల్ విజేతగా నిలిచిండుల్లా. హోటల్ అధినేతలు స్వయంగా రాహుల్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిర్రు. లక్ష్మీదేవి తలుపు తట్టుడంటే గిదేనేమో అనుకుంటున్నారు తిరుపతిలో ఉండే జనాలు. దొంగలు బాగా మోపైతున్నారు. కష్టపడి పని చేయాలంటే ఒళ్ళు సహకరిస్తలేదో ఏమో కానీ ఎవరో ఇంటి తాళం పలగొట్టుడు, ఇంట్లోకి దూరి ఉన్నవన్నీ ఊడ్చుకపోవుడు చేస్తున్నారు కొందరు బద్మాషిగాళ్ళు. మనం ఈ ముచ్చట దినం ఎన్నో ఒక తాన ఇంటనే ఉన్నాం. అరే ఇంటికి తాళం వేసి బయటికి పోవాలంటే బుగులైతుంది. ఏడికెళ్ళి వస్తారో ఈ దొంగ నా కొడుకులని. ఒక్కసారికి ఈ ముచ్చట చూడుర్రి. దొంగలు పాడుగాను దినం ఎన్నో ఒక తాన దొంగతనం చేస్తూనే ఉన్నారు. అరే కష్టపడి పని చేసుకోక ఈ పాడుబడ్డ పని ఎందుకు చేస్తున్నారో బడివేగాళ్ళు అర్థం కాదు. సరే దొంగతనం చేసి దొరకకుండా అయినా ఉంటారా అంటే చేసిన 2 దినాలకే దొరుకుతారు. ఈ దొంగలు చేయబట్టి ఇంట్లోకెళ్ళి బయటికి అడుగు పెట్టాలంటే కూడా మస్తు భయం అవుతుంది. ఎంత గట్టి దర్వాజాలను కూడా ఉట్టిగానే పలగొట్టి దొంగతనం చేస్తున్నారు బద్మాషిగాళ్ళు. అగో ఒక్క పారి ఈ వీడియో చూడుర్రి. గొడ్లు పెట్టేది కొట్టుంటారు బాగా, రాడ్ పెట్టి అన్ని సామాన్ ఎక్కడ సామాన్ అంతే ఉన్నాయి. తెలిసిన వాళ్ళే ఉంటారు.
వాయమ్మని ఈడికాడికి దర్వాజను వలగొట్టిరు కదా, గొడ్డలతో కొట్టినట్టు దెబ్బ. అసలు ఎట్లా అయిందో ఏందో ఈ అక్క చెప్తదంట. ఇనుర్రి చెప్ప అక్క, ఏంది కథ? నైట్ చర్చికి వచ్చేసరికి ఉదయం వచ్చేసరికి తలుపు పగలు కొట్టారండి. తలుపు పగలు కొట్టి బీరువాలో ఉన్న నగలు, బంగారం, అది డబ్బులు తీసుకొని పోయారు. మళ్ళీ నేను ఎక్కడ పెట్టానో అక్కడే పెట్టిపోయారు. మరి ఏమేం పోయినాయి ఇంట్లో? 60 వేలు పోయినాయండి. బయట ఫోను ఒక 10,000 ఇడిగా పెట్టింది సెల్ఫ్లో. లోపల సైడ్లో ఒక 50,000, ఒక నాంతాడు, 2 ఉంగరాలు, 2 బుట్టల దిద్దులు పోయినాయి. ఇన్నరా, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటల నూతన సంవత్సర వేడుకలల్లా పోలీసులు బందోబస్తు ఉండుతోనే మంచి మోకా దొరికి దొంగలు వాళ్ళ చేతి వాటాన్ని చూపించిర్రు. విద్యానగర్ కాలనీల నివాసం ఉంటున్న ఈ ఇంట్లో చోరీ అయ్యింది. రాత్రి కుటుంబ సభ్యులతోని చర్చకు పోయిన టైంలో దొంగలు పడ్డారట. 50,000 రూపాయల నగదు, 3 లక్షల విలువ చేసే బంగారం తీసుకొని ఉడాయించిండట. ఇక జగ్గయ్యపేట పోలీసు వాళ్లకు ఈ ముచ్చట చెప్పుడుతోనే దొంగను పట్టుకోనికే దేవులాడుతున్నారట పోలీసోళ్ళు. బగ్గ మందు తాగిండు, బండి ఆపినందుకు పోలీసునే కొట్టిండు. న్యూ ఇయర్ రోజు మందు బాబుల జోరు, తెలంగాణలో బగ్గ అయింది లిక్కర్ సేలు. మొన్ననే 80 కొత్త బస్సులు స్టార్ట్ చేసిర్రు, అయినా గాని పొట్టు కొట్టుకుంటున్నారు. 200తోని బిర్యానీ తిన్నాడు, 7 లక్షల కారు గెలుచుకున్నాడు. ఇక గివుల్లా ఇయాల్టి ఖతర్నాక్ ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా రేపు ఇదే అల్లకి వస్తా. ఉంటా మరి, శనార్థి. అందరికి మళ్ళీ పారి హ్యాపీ న్యూ ఇయర్. ఉంటా మరి.